హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దీపావళి. ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ పూజ దీపాలు వెలిగించి ఎలా చేసుకున్నానో చూడండి. ఈ దీపాలన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నవే, పెయింట్స్ వేసి ఇప్పుడు గవ్వలతో కాయిన్స్ తోటి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతోటి పూజ చేయబోతున్నాను. ముందుగా ఈ పెయింట్స్ వేసుకున్న పాత వాటన్నిటిని కడుక్కొని శుభ్రంగా వేడి నీళ్ళల్లో అలా వాష్ చేసుకుని పెయింట్ వేసుకున్నాను. అష్టోత్తరం చదువుకుంటున్నాను చూడండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః అని చెప్పి అష్టోత్తరం చేసుకున్నాను. తర్వాత ధూపదీపాలు ఇచ్చిన తర్వాత హారతి ఇచ్చాను. స్వీట్లను పళ్ళు నైవేద్యం పెట్టేసేసి హారతి ఇచ్చుకున్నాను. అందరూ అలాగే చేసుకుంటారనుకోండి. నేను చేసుకున్న పూజని మీరు కూడా చూస్తారని పెడుతున్నాను. ఈ సంవత్సరం లక్ష్మీదేవికి నేను గవ్వలతో చేసుకున్నాను. ఆభరణాలు ఇవన్నీ పెట్టి అమ్మవారిని ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత మా అమ్మవారికి హారతి ఇచ్చి మంగళహారతి పాట పాడి హారతి అందుకున్నాను. చూస్తున్నారుగా మా దేవుళ్ళని ఎలా పెట్టుకున్నానో. దీపావళికి అందరూ కూడా ఇలాగే పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను నేను కూడా. ఇక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాలి కదా, సాయంత్రం తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. చూస్తున్నారుగా మా తులసమ్మ బాగుందా. అలాగే ఎంట్రన్స్ వాకిట్లో కూడా దీపాలు పెడతాం కదా, ప్రతి పువ్వులో విడివిడిగా పెడితే గాలికి అస్సలు ఉండట్లేదు. అందుకని అన్నీ ఒక దగ్గరగా పెట్టి అట్లా వెలిగించాను చూడండి. చుట్టూతా మధ్యలోకి పెట్టేసేసాను. అలాగే నిన్న తయారు చేశాను ఈ కుండలు, మా సహస్ర చేసింది, హెల్ప్ చేశాను నేను. ఇద్దరం కలిసి చేసిన కుండల వీడియో ఆల్రెడీ ఇందులో ఉంది, తప్పకుండా చూడండి, లింక్ పెడతాను. ఇగో ఆ కుండలు కూడా ఇక్కడ వెలిగించుకున్నాను నేను అమ్మవారి దగ్గర. బాగుందా నా పూజ? మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్లు చెప్పండి. మీ పూజ అది బాగుందా, నా పూజ లేదా చెప్పండి. మా కుండల దీపాలు చాలా బాగున్నాయి కదా, అలాగే మా అమ్మవారు కూడా బాగుందా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.